పూరా లోకల్. భారతదేశంలో మతాలతో సంబంధం లేకుండా కొంతమంది పేదవాళ్ళు మతం మారారు అంటే మీరు నమ్ముతారా? అంటే పేదరికం వల్లనే మతం మారారంటే నమ్ముతారా? ఉండొచ్చు, అయి ఉండొచ్చు. పేదరికం వల్ల, పేదరికాన్ని ఆసరాగా తీసుకొనే చాలా మందిని మతం మారుస్తున్నారు కదా. మీరు ఇందాక కూడా మాట అనగడం జరిగింది. ఓన్లీ పేదరికం ఒకటే కాదు, పేదరికం వల్ల మారుతున్నారు. మన కొన్ని చోట్ల అంటరానితనం వల్ల మారుతున్నారు. కొన్ని చోట్ల వీళ్ళు చెప్పే అబద్ధాల వల్ల మారుతున్నారు. కొన్ని చోట్ల వీళ్ళు చెప్పే మోసపు మాటల వల్ల మారుతున్నారు. చాలా కారణాలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల మీరు నమ్మరు, వీళ్ళపైన LSD బ్లాట్స్ అనేటటువంటి ఒక చిన్న హాల్యూసినేషన్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు. ఆ హాల్యూసినేషన్ డ్రగ్స్ కూడా వాడి వీళ్ళకు లేని భ్రమను క్రియేట్ చేసి వీళ్ళ మైండ్లో అది దానివల్ల దానికి వచ్చే ఇంపాక్ట్ వల్ల వీళ్ళ మైండ్లో హాల్యూసినేషన్స్ క్రియేట్ అయ్యేటట్టు చేసి ఒక యేసుప్రభు కనిపించిండనో, లేకపోతే వీళ్ళ మైండ్లో ఏవో కలర్స్ వచ్చి ఒక వైట్ కలర్ ఒక శక్తిలా కనిపించి చెప్పిండనో, సందేశం చెప్పిండనో. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రగ్. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డ్రగ్. LSD బ్లాట్స్ పేరు చెప్తున్నాను కదా. చిన్న బ్లాట్స్ చిన్నగా ఉంటాయి, దాన్ని కలిపి కూడా వీళ్ళను ఒక 2 రోజులు 3 రోజులు వీళ్ళని హాల్యూసినేషన్ అదే మత్తులో ఉంచి, అది మత్తులో కనిపించదు కానీ మత్తే, హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ మత్తులో ఉంచి కూడా వీళ్ళని మతం మార్చడం జరుగుతుంది. ఆ మత్తును ఉపయోగించుకునే చాలా మంది హిందువుల ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేయడం జరుగుతుంది. క్రైస్తవుల ఆడపిల్లల్ని కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, మీరు చూడండి, ఇప్పుడు నెట్లో బ్రౌజ్ చేయండి. కాబట్టి మత మార్పిడి అనేది సక్రమమైనటువంటి దారిలో జరిగితే మేము దాన్ని వ్యతిరేకించాము. పూర్తిగా అక్రమైన దారిలో జరుగుతుంది. అది ఒక 10% మాత్రమే ఎక్కడన్నా చలో నిజంగా నమ్మి పోతున్నారు, అది కూడా నేను ఒప్పుకోను, కానీ చలో జరుగుతుండొచ్చు కనుక. కానీ మిగతా 90% మాత్రం వీళ్ళకు ఉన్నటువంటి టెక్నిక్స్ని, వీళ్ళకు ఉన్నటువంటి మెడికల్ సపోర్ట్ని, సైంటిఫిక్ సపోర్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పేదరికం వల్ల, ఆకలి, కడుపులో అన్నిటికంటే పెద్ద శత్రువు, అన్నిటికంటే పెద్ద రాక్షసి ఎవరు? ఆకలి, పేదరికం. ఆ రాక్షసిని బూచిగా చూపించి కూడా ఈరోజు చేస్తున్నారు చాలా మంది. అదే పేదరికం ముస్లింలలో ఉంది, కానీ ఆ ముస్లింలను మతం మార్చలేకపోతున్నారు. ఎందుకు మార్చలేకపోతున్నారు అంటే వాళ్ళల్లో కొంతమంది, కొన్ని జిహాద్ సంస్థలు కానీ అట్లాంటివి ఎక్స్ట్రీమిస్ట్ సంస్థలు, అందరు నన్ను వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకంటే ఎక్కువ చేసి పెట్టారు, వాళ్ళ మతాల్లో విషయాన్ని నింపి పెట్టారు. కాబట్టి వీళ్ళ విషయం సరిపోదు. ఆ విషయం మరి హిందూ సోదరులు ఎందుకు తొందరగా మారిపోతారు మతాలు? హిందువులు ఎందుకు తొందరగా మారుతారంటే హిందువులలో ఈ రిలీజియస్ ఫీడింగ్ ఎక్కువ ఉండదు. హిందువులలో మీరు గుడికి పోతారు కదా, గుడికి పోయినప్పుడు మీరు కూర్చోబెట్టి ఒక గంట సేపు ఎప్పుడన్నా ప్రవచనాలు చెప్పేది, లేదా కూర్చోబెట్టి కొన్ని వారానికి ఒకసారి ఒక సామూహిక హారతి, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలు ఫ్రైడే చేసుకున్నట్టు, క్రైస్తవులు సండే చేసుకున్నట్టు, ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక గుళ్ళో చూసిరు ఇట్లా కూర్చోబెట్టి ఒక గంట సేపు ప్రవచనాలు చెప్పి వాళ్ళ మైండ్కి లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసాను నేర్పించి వాళ్ళ కామన్గా హారతి ఇచ్చి మనమంతా ఒకటే, మనమంతా ఈ విధంగా హిందువులుగా అనే టాపిక్ వదిలేయండి, అట్లీస్ట్ ఆధ్యాత్మికం చెప్పి వాళ్ళ మైండ్కి ఒక స్టఫ్ ఇచ్చి పంపించింది ఎక్కడ చూసిరా? చూడలేదు. హిందువులు బై బర్త్ సెక్యులర్లు, బై డెత్ కూడా సెక్యులర్లే. వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ కూడా ఫీడింగ్ జరగదు, ఎక్కడో దగ్గర కొంత చెప్తారు, అది కూడా ఆధ్యాత్మిక పరంగా జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకున్నాడు మతం మారడు. ఆ మినిమం సపోర్ట్ కనుక బ్రెయిన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బౌల్ ఉందండి, ఇక్కడ గ్లాస్ ఉంది, గ్లాస్లో మీరు బియ్యం పోస్తే తర్వాత వచ్చిన వాడు జొన్నల పైనుంచి జొన్నలు పోసినా ఇట్లా అంటే జొన్నలు వెళ్ళిపోతే బియ్యమే ఉంటుంది. ముందు వాడు వచ్చి జొన్నలు పోస్తే తర్వాత మీరు వచ్చి ఎన్ని బియ్యం పోసినా కూడా అది నిలబడదు. వాడు ఇట్లా అంటే మన బియ్యం పోతాయి. కాబట్టి మన హిందువుల గ్లాసులు, ఈ మెదళ్ళు ఖాళీగా ఉన్నాయి, ఆధ్యాత్మిక పరంగా, ధార్మిక పరంగా, మతపరంగా. ఈ ఖాళీని ఈజీగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు. కాబట్టి హిందువులు ఫస్ట్ మన బుర్రల్లో ఆధ్యాత్మికాన్ని పెంచుకోవాలి. ఇది పెంచుకున్న రోజు ఎవడు మనని మతం మార్చలేడు. ఎందుకంటే హిందువులలో ఆధ్యాత్మికంగా ప్రపంచానికే గురువు భారతదేశం. మన దగ్గర తక్కువ ఉండి మనం మతం మారుతున్నది కాదు, చెప్పేటోడు లేక మతం మారుతున్నాడు. అర్థం కాక, మన కల్చర్లో ఉన్న గొప్పతనం అర్థం కాక మతం మారుతున్నారు. అది డిసడ్వాంటేజ్ అవుతుంది హిందువులలో. అందుకే హిందువులు ఈజీగా టార్గెట్ అవుతున్నారు, ముస్లింలు అవ్వట్లేదు.